హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతుంది. భాగ్యనగరంలో వెలిసిన గణనాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నారు. కన్నుల పండుగగా గణేష్ శోభయాత్ర జరుగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కేరింతలతో సందడి చేస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ లో 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి. 200 మంది గజయితగాలు, 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలంలో నిమజ్జనాలు జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో 50,000 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఇక 30,000 మంది పోలీసులు, 160 యాక్షన్ టీములు విధులో నిమగ్నమై ఉన్నాయి. 40 గంటలకు పైగా గణనాథుల నిమజ్జనం సాగనుంది. ఇక గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, హైదరాబాద్ వినాయకుడి సంబంధించిన నిమజ్జనం ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే పోలీసులు చెప్పిన విధంగానే 1:30 గంటలకు ఈ యొక్క నిమజ్జనం పూర్తి చేస్తామనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్పిన విధంగానే పూర్తిగా 1:40 నిమిషాలకు ఈ యొక్క హైదరాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయింది. దాని తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క బడా గణేష్ అంతా కూడా ఇప్పటికే శోభయాత్ర కూడా ప్రారంభమైంది. మండపాల నుంచి కూడా ఆ యొక్క శోభయాత్ర కూడా ప్రారంభమైంది. ఇక్కడికి రానికి మాత్రము 7 గంటల నుంచి కూడా ప్రతి వినాయకుడు దీనికి సంబంధించి ఇక్కడ హుస్సేన్ సాగర్ కూడా చేరుకుంటారు. హుస్సేన్ సాగర్లో మాత్రము చాలా చోట్ల పూర్తిగా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ప్రత్యేకమైన క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వినాయకుడు వచ్చిన వెంటనే నిమజ్జన కార్యక్రమము చాలా త్వరగా పూర్తి కావాలని చెప్పి కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరోవైపు సీసీ కెమెరాస్, అంటే మొత్తానికి ఓవరాల్గా చూస్తే ట్యాంక్ బండ్ చుట్టూ ఒక సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఒక ట్రాఫిక్ జామ్ కనిపిస్తుందో అక్కడ వెంటనే కొన్ని ప్రత్యేకమైన టీమ్స్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ సమస్యను కూడా ఉండకుండా ఏర్పాటు చేస్తున్నారు. అయితే రేపు సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి నిమజ్జనం కొనసాగుతుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈరోజు మాత్రం వేల సంఖ్యలో వినాయకులు కూడా ఇక్కడికి ఖైరతాబాద్ నుంచి, అంటే ఖైరతాబాద్ నిమజ్జనం తర్వాత వేలాది గణేశులు కూడా ఇక్కడికి చేరుకుంటారు. దానికి సంబంధించి పోలీసులు ప్రత్యేకమైన రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు 2,000 మంది పోలీస్ సిబ్బందితో కావాల్సిన భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికైతే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ యొక్క నిమజ్జనం తిలకించేందుకు వచ్చిన చాలా మంది కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ వినాయకుడి నిమజ్జనము తిలకించేందుకు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఇక్కడ వచ్చిన వారంతా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం కూడా చేసింది. ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి కొద్దిసేపటి క్రితం పూర్తిగా ఎలాంటి చర్యలు చేపట్టారు దానిపైన కూడా ప్రభుత్వం సంబంధించి కూడా ఆయన పర్యవేక్షించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము యొక్క హుస్సేన్ సాగర్లో మాత్రము ఈ యొక్క గణేష్ నిమజ్జనం ప్రక్రియ మాత్రము కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా రూట్ మ్యాప్ ఏదైతే బాలాపూర్ వినాయకుడు ఉన్నాడో ఈ యొక్క బాలాపూర్ వినాయకుడు కూడా దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ద్వారానే యొక్క హుస్సేన్ సాగర్ కూడా చేరుకుంటారు. దాని తర్వాత నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చాలా బడా గణేశులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి హుస్సేన్ సాగర్కి వైపు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే శోభయాత్ర కూడా కొనసాగుతుంది. ఈ యొక్క శోభయాత్రలో మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కావాల్సిన ఏర్పాట్లు పూర్తిగా చేశామని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో చూస్తే మాత్రము దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి కూడా పోలీసులు అంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ఈరోజు అంటే ఈ యొక్క కోలాహలం రేపు సాయంత్రం వరకు కూడా ఇదే తరహాలో ఉంటుందని చెప్పి కూడా పోలీసులు దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రధానంగా ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి కూడా పర్యవేక్షించి కొంతమంది దీనికి సంబంధించి ఎక్కడైతే ఆకతాయిలు ఉంటారో వారికి సంబంధించి కూడా పూర్తిగా షీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. వాడు బాడీ కెమెరా ఏర్పాటు చేసుకొని ఎవరైతే అసభ్యకరంగా ప్రవర్తిస్తారో వారికి సంబంధించి వారు వెంటనే పట్టుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన ప్రక్రియ చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా మాత్రము హుస్సేన్ సాగర్లో ఈ యొక్క వినాయకుడి నిమజ్జనం మాత్రం ఈరోజు 6 గంటల నుంచే కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. అంతేకాకుండా చాలా కోలాహలం మధ్య ఈ యొక్క భక్తి శ్రద్ధలతో దీనికి సంబంధించి జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా దీనికి సంబంధించి ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా పూర్తిగా దీనికి సంబంధించి చూస్తే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ యొక్క వినాయకుడి నిమజ్జనం ప్రక్రియ మాత్రం చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. దీనికి హైదరాబాద్ సిపి స్వయంగా ఎప్పటికప్పుడు ఈ యొక్క పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కింది స్థాయి సిబ్బందికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఏరియల్ వ్యూ
ఏరియల్ వ్యూ ద్వారా కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ఎక్కడైతే ఈ యొక్క సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా అక్కడ ప్రత్యేకంగా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఆ సెన్సిటివ్ ఇష్యూ ప్రాంతంలో కూడా కొన్ని ప్రత్యేకమైన టీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే గతంలో కంటే ఈసారి ఎక్కువ మొత్తంలో దీనికి సంబంధించి పోలీసు బలగాలను కూడా రంగంలోకి దించామని చెప్పి కూడా ఇటు పోలీసులు చెప్పిన నేపథ్యంలో పోలీసులు మాత్రం ఇప్పటికీ ఒక రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు. ఆ రూట్ మ్యాప్ ప్రకారమే గణేష్కు సంబంధించిన నిమజ్జన ప్రక్రియ మాత్రం చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. పవన్, ట్యాంక్ బండ్ వద్ద ఇంకా ఎన్ని గంటల పాటు గణేష్ నిమజ్జనాలు జరిగే అవకాశం ఉంది? భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది పవన్? అయితే రేపు సాయంత్రము ఇదే టైం వరకు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా గణేశుని నిమజ్జనం మాత్రము నెక్స్ట్ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈసారి కూడా అదే తరహాలో కూడా నెక్స్ట్ రోజు సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వినాయకులకు సంబంధించి శోభయాత్ర మాత్రమే ప్రారంభమైంది. హుస్సేన్ సాగర్కు వచ్చి ఈ యొక్క దీనికి సంబంధించి నిమజ్జన కార్యక్రమం మాత్రము చాలా సమయం పడుతుంది. కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తున్నారు. ఒక్కొక్క గణేశుడు మాత్రమే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇంకా చాలా వేలాది సంఖ్యలో వినాయకులు కూడా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు మాత్రం చిన్న చిన్న గణేశులను మాత్రమే ఈ యొక్క రూట్లో ఆ యొక్క పంపిస్తున్నారు. పెద్ద పెద్ద గణేశులను మాత్రం ఇంకా దీనికి సంబంధించి ఇంకా హుస్సేన్ సాగర్ వైపు రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇంకా పెద్ద గణేశులు మాత్రము శోభయాత్రతో పాటు ఈ యొక్క భక్తి శ్రద్ధలతో కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఓవరాల్గా చూస్తే వినాయకునికి సంబంధించి కోలాహలం మాత్రము చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. రేపు సాయంత్రం వరకు కూడా ఇదే తరహాలో కూడా భక్తులు మాత్రము చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయకు నిమజ్జనంలో కూడా పాల్గొంటారు. పాల్గొని దీనికి సంబంధించి వారు పూర్తిగా దీనికి సంబంధించి ఈ యొక్క వినాయకు నిమజ్జన కార్యక్రమం స్వయంగా తిలకించి ఎంతో ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే హుస్సేన్ సాగర్ ప్రాంతంలో మాత్రం భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వేలాది అంటే పలు రాష్ట్రాల నుంచి కూడా దీనికి సంబంధించి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క గణేష్ నిమజ్జనం కూడా తిలకిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇందులో మాత్రము పోలీసులు కూడా కొంతమంది మఫ్టీలో ఉన్నారు. మఫ్టీలో ఉండి కూడా భద్రత కల్పిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. వినాయకులు వచ్చిన వెంటనే ఎక్కడ కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం సంబంధించి పూర్తిగా అంటే ప్రత్యేకంగా ఆలస్యం కాకుండా కావాల్సిన ఫాస్ట్గా అన్ని చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. పవన్, ఓవరాల్ గా ఇప్పుడు సుమారుగా హుస్సేన్ సాగర్ లో ఎన్ని వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి? అధికారులు ఏం చెప్తున్నారు పవన్? అయితే ప్రజెంట్ మాత్రం ఇంకా వేలాది సంఖ్యలో ఇంకా విగ్రహాలు రావాల్సి ఉంది. ఇప్పటికి మాత్రం ఇంకా చాలా అతి తక్కువ సంఖ్యలో మాత్రమే వినాయకులు ఇక్కడికి చేరుకున్నాయి. ఎందుకంటే సాయంత్రం నుంచి కూడా ఈ యొక్క వినాయకుల శోభయాత్ర కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి సాయంత్రం నుంచి ప్రారంభమైన యొక్క శోభయాత్ర హుస్సేన్ సాగర్కి రావాలంటే కూడా దాదాపు ఒక్కొక్క గణేశుడు కూడా దాదాపు ఒక 6 నుంచి 7 గంటల సమయం కూడా తీసుకుంటుంది. కాబట్టి ఇప్పటికే ఈ యొక్క సమయం 5 అవుతున్న నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి అంటే రాత్రి 10 కావచ్చు 11 గంటల ప్రాంతంలో మాత్రము ఇక్కడ చాలా పూర్తిగా రద్దీ వాతావరణం కూడా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే వినాయకులు చాలా సంఖ్యలో కూడా క్యూ కడతాయి. కాబట్టి అప్పుడు మాత్రము చాలా కన్నుల పండుగ కనిపిస్తుంది. చాలా వినాయకులు కూడా ఇక్కడికి వస్తారు. ఇప్పటికే చాలా వివిధ రూపాల్లో ఉన్న వినాయకులు ఇప్పటికే ఎంతో మందిని కూడా ఆకట్టుకున్నాయి. అలాంటి వినాయకులు నిమజ్జనం అంటే గంగమ్మ ఒడికి కూడా చేరుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అలాంటి యొక్క వినాయకులు తిలకించేందుకు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చేరుకున్నారు. యొక్క భక్తి శ్రద్ధలతో కూడా జై బోలో గణేష్ మహారాజ్కి అంటున్న చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా డాన్సులు వేస్తూ ఈ యొక్క శోభయాత్ర కూడా పాల్గొంటున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఈ యొక్క సెంట్రల్ అట్రాక్షన్గా దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఈ యొక్క లడ్డు వేలం పాట కూడా పలు చోట సెంట్రల్ అట్రాక్షన్ కూడా కనిపించింది. ఎందుకంటే ప్రతిసారి యొక్క లడ్డు వేలం పాట అధిక సంఖ్యలో మొత్తానికి పాడుతున్నారు. ఎందుకంటే ఒకసారి 1,00,000 పోతే మరోసారి మాత్రం 5 లక్షలకు అట్లా రెట్టింపు ధరలో దీనికి సంబంధించి లడ్డు వేలం పాట కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి మాత్రము గతంలో కంటే ఈసారి మాత్రం వినాయకుల సంబంధించిన నిమజ్జన కార్యక్రమం మాత్రం ఎంతో ఉత్సాహంగా చాలా మంది యొక్క భక్తి శ్రద్ధలతో కూడా చాలా మంది కూడా పాల్గొంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే పవన్, మీరు చెప్పినట్టుగా ఇంకా 4 గంటల పాటు హుస్సేన్ సాగర్ లో నిమజ్జన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇంకా ఎన్ని యాక్షన్ టీములు విధుల్లో నిమగ్నమై ఉన్నాయి? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పవన్? అయితే ప్రధానంగా దీనికి సంబంధించి మాత్రము ఆ యొక్క భక్తి శ్రద్ధలతో చాలా మంది కూడా పాల్గొంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి ఇందులో మాత్రం పూర్తిగా పోలీసులు యాక్షన్ టీంతో పాటు క్విక్ యాక్షన్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ యొక్క హుస్సేన్ సాగర్ ప్రాంతంలో మొత్తం కూడా
వినాయకుడికి సంబంధించిన చాలా మంది కూడా భక్తి శ్రద్ధలతో వస్తారు. కాబట్టి ఈ యొక్క వినాయకుడి నిమజ్జనంలో చాలా మంది చిన్న పిల్లలు కావచ్చు, ఇటు మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు. కాబట్టి వాళ్ళకి మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. చాలా మంది కూడా పోలీసులు మఫ్టీలో ఉంటున్నారు. మఫ్టీలో ఉండి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము హుస్సేన్ సాగర్ ప్రాంతంలో ఇటు బాంబ్ స్క్వాడ్ కావచ్చు, ఇతర సంబంధించిన అన్ని ప్రత్యేకమైన శాఖలు ఏదైతే పోలీస్ శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించిన అందరూ కూడా ఈ యొక్క భద్రతలో కూడా పాల్గొంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం సంబంధించిన నేపథ్యంలో వేలాది సంఖ్యలో పూర్తిగా ఈ యొక్క ఉసుక రాసిన పూర్తిగా కిక్కిరిసిన జనం ఉన్నారు. కాబట్టి అలాంటి జనం సంబంధించి ఎలాంటి ఆటంకం కలగకుండా కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తున్నాం. आप कहाँ से आए अभी कैसे आप? हम लोग बोनगिरी से है, बोनगिरी। हर साल आते हैं? हाँ, हर साल आते हैं। अच्छा है। कैसे लग रहे हैं आप? आज ये दिन से कम है, आज आदमी कम है, ज़्यादा आदमी नहीं है। अरेंजमेंट कैसे आप? अच्छा है, अरेंजमेंट अच्छा है, कांग्रेस गवर्नमेंट से अच्छा है अभी। खैरताबाद गणेश का देखा निमज्जन? हाँ, देखा। कैसे लगा आप? हाँ, अच्छा लगे सुबह, बहुत अच्छा लगे और अच्छा तो मगर है अभी बारिश भी नहीं है, मगर तो अच्छा है सुबह से। और आने वाला है, पर रात तक रहे थे हम लोग, सुबह आया पूरा फिर रहे लोग। बालापुर विनायक है ना, अब लोग ही देखने को इधर वेट कर हम लोग ऐसा। ప్రత్యేకంగా సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ గణేష్లన్నీ కూడా చూడడానికి కూడా చాలా మంది కూడా మన ఇతర జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క బాలాపూర్ గణేష్ నిమజ్జనం తిలకించేందుకు కూడా తాము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఖైరతాబాద్ సంబంధించిన వినాయకుడి నిమజ్జనం తిలకించాము. అయితే ఇప్పుడు ఈ యొక్క బాలాపూర్ సంబంధించిన వినాయకుడిని తిలకించేందుకు కూడా తాము ఇక్కడికి వెయిట్ చేస్తున్నాం అనేది మాత్రం ప్రధానంగా ఇటు భువనగిరి నుంచి వచ్చిన యొక్క భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తామనేది మాత్రం ప్రధానంగా ఇటు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.